ఇప్పటికీ ఇప్పుడు వేరే పద్ధతులు రాలేదు కానీ గొర్రెల్లోనూ మేకల్లో ఇంకా మిగతా అన్ని కూడా కోళ్ళతో సహా కోడిగుడ్లతో సహా అన్ని కూడా కలుషితము రసాయనిక మందుల మీద ఆధారపడి బతికే పరిస్థితి ఉంది. నేను సూచించేది ఏంటంటే కుటుంబంలో ప్రతిరోజు ఖర్చులు ఉంటాయి. కుటుంబంలో ఉండే ఖర్చులు తగ్గించుకుంటూ ఆదాయాలు పెంచుకోవాలంటే కుటుంబంలో ఆదాయం పెరిగే మార్గాలు చూసుకున్నప్పుడు వ్యవసాయంతో పాటు సమగ్ర వ్యవసాయ విధానాలు ముఖ్యంగా పశుపోషణ, వీలైతే అక్కడక్కడ చేపల పెంపకం, కోళ్ల పెంపకం, బాతుల పెంపకం ఇలాంటివి కూడా చేపడితే మీకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఉంటాయి. నేను కూడా మళ్ళీ తెలిసి వచ్చిన తర్వాత ఇప్పుడంటే అన్ని ఊర్లు తిరిగి ఓట్లు అడుక్కుంటున్నాను. తర్వాత దీని మీద దృష్టి పెడతాను ఖచ్చితంగా. ఎవరైతే మంచిగా కోళ్ల ఫారాలు, పశువుల ఫారాలు పెట్టుకోవడానికి ఉంటారో నేను డిపార్ట్మెంట్తో కలిసి బ్యాంకులతో మాట్లాడి రాష్ట్ర స్థాయిలోనూ అలాగే కేంద్రం స్థాయిలో కూడా పథకాలు ఉన్నాయి. కష్టపడి పనిచేసుకుంటే భవిష్యత్తు మంచిగా ఉంటుందో తెలియజేస్తున్నాను. వారు చెప్పినట్టుగా ఈరోజు ఏవైతే దూడలు ఉన్నాయో వాటిని మీరు బాగా చూసుకుంటే చాలా ఖరీదైన పశు సంపదగా ఇవి మారుతాయి. మన ప్రాంతానికి వచ్చి వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి మన దగ్గర పశువులు కొనుక్కునే స్థాయికి మనం ఎదగాల. నేను డిపార్ట్మెంట్లో పనిచేసినప్పటి నుంచి వేరు దూరంగా వెళ్ళి గుజరాత్, హర్యానా వెళ్ళి మనం పశువులు తెస్తున్నాం. మన దగ్గర నుంచి పశువులు ఎందుకు తీసుకోలేకపోతున్నాం? అట్లాంటి పశువుల్ని మనం తయారు చేయాలి. చాలా గొప్పగా ఉన్న పశువుల్ని తయారు చేయాలి. మంచి పాలు ఇచ్చే పశువులను తయారు చేయాలి. అలాగే ఎద్దులు, పూల పెద్దలు అన్నిటినీ కూడా మనం చేస్తే మనకుండే స్ట్రెస్, స్ట్రెయిన్ కూడా తగ్గిపోతుంటుంది. ఏదో రకరకాల సమస్యలతో బాధపడుతున్నప్పుడు పశువుల మధ్యలో తిరిగితే చాలా వరకు ఆ సమస్యలు తగ్గిపోతాయి. ఇప్పుడు అందరూ ఎటు మనుషులు ఎప్పుడు ఎంతమంది ఉన్నా మనం కలిసి ఉండలేము. వాటి మధ్యలో ఉన్నప్పుడు అంతా పరిస్థితి మారిపోతుంటుంది. ఇంత మారుమూల ప్రాంతంలో ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టినందుకు నేను డిపార్ట్మెంట్ వాళ్ళని అభినందిస్తూ, ఎవరైనా కానీ కూడా పశువుల రైతులు వచ్చినప్పుడు మీరు మరింత శ్రద్ధతో వాళ్ళకి సేవలు అందించాలని, ప్రభుత్వం నుంచి వచ్చే మందులు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను. మీరు ఈ ప్రాంతంలో మరింత పశు సంపదని, కోళ్ళని, కోడి గుడ్లని, అలాగే పాలని దిగుబడి చేయాలని తెలియజేస్తున్నాను. మంచి పాలు ఇస్తారు, లేకపోతే పాకెట్ పాలు వస్తారు. అందరికంటే నేనే పెద్ద బాధ్యత. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే చెప్పచ్చు మరో రైతు ఎవరు మన పార్టీ బెస్ట్